హెచ్సియు యూనివర్సిటీ భూముల విషయంపై రిజిస్ట్రార్ దేవేష్ నిగమ్ స్పందించారు. యూనివర్సిటీ భూములో ఇప్పటివరకు ఎలాంటి సర్వే జరగలేదని చెప్పారు. డీ మార్కింగ్ జరగలేదని స్పష్టం చేశారు. మరోవైపు టీజీఐఐసి ఇచ్చిన వివరణ తప్ప అన్నారు. మరోవైపు హెచ్సియు ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు ఆందోళనతో అలర్ట్ అయిన పోలీసులు హెచ్సియు వద్దకు భారీగా చేరుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అంతకుముందు హెచ్సియు భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా షెర్లింగపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వందేనని, ఇందులో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి లేదని స్పష్టం చేసింది. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూమిని ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుప్రీంకోర్టులోని ఈ కేసుల్లో చట్టపరంగా గెలిచి ఈ భూమికి సంబంధించిన యాజమాన్యాన్ని దక్కించుకుందని వెల్లడించింది. దీనిపై ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. హెచ్సియు యూనివర్సిటీ భూముల విషయంపై రిజిస్ట్రార్ దేవేష్ నిగమ్ స్పందించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఫోన్ లైన్లో స్వామి. సోని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి వివాదం కొనసాగుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల కంచెకు వచ్చే వారికి సంబంధించి తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దీన్ని డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ఇది తమ యూనివర్సిటీ పరిధిలో భూముల్లో వీటిని భవిష్యత్ అవసరాల కోసం ఉంచిన వాటిని ప్రభుత్వం యాక్షన్ చేసి అమ్మాలని చూస్తుందని చెప్పేసి విద్యార్థులంతా కూడా నిన్నటి నుంచి కూడా ఉద్యమం చేస్తున్నారు. నిన్న ఆ కంచెగచ్చిబౌలికి సంబంధించిన భూముల్ని దాదాపుగా 10ల సంఖ్యలో జేసీబీలు పెట్టి ప్రభుత్వం చదును చేస్తూ దాన్ని ఆ వివిధ సంస్థలకు కేటాయించడం కోసం ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు 2004 నుంచి కూడా దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు నడిచిన తర్వాత చివరకు రాష్ట్ర ప్రభుత్వం భూములుగా ఇవి తేల్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు కావచ్చు, మిగతా ఎవరైనా సరే దీనికి భూములకు సంబంధించి ఎలాంటి ఆటంకం కల్పించినా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు హెచ్సియు సంబంధించిన యాజమాన్యం కూడా దీనికి సంబంధించి ఒకవైపు సూచిస్తుంది. ఒకవైపు విద్యార్థులంతా కూడా నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. నిన్న సాయంత్రం కూడా జేసీబీలు వచ్చి చదువు చేస్తున్న సందర్భంగా విద్యార్థులు వెళ్లి అడ్డుకోవడం ప్రయత్నం చేయడంతో కూడా వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఒకవైపు మాదాపూర్ పిఎస్ కు తరలించారు. వారందరినీ తర్వాత వదిలిపెట్టడం జరిగింది. ఈ రోజు కూడా మరోమారు ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఒకవైపు హెచ్సియు రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, హెచ్సియు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు హెచ్సియు యాజమాన్యం స్పందించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిధిలోని భూములన్నింటినీ కూడా భవిష్యత్ అవసరాల కోసం వాటిని వివిధ సంస్థలకు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇటు దీనికి రాజకీయంగా కూడా ఇటు మిగతా వైపు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కూడా ప్రభుత్వ వ్యవహారాలపైన మండిపడుతున్నాయి. మొత్తానికైతే ఈ భూములకు సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఈ భూములకు సంబంధించిన విషయంలో ఎవరు కూడా ఎలాంటి ఆటంకం కలిగించినా సుప్రీంకోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పేసి ఒకవైపు వరకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకవైపు విద్యార్థులు మాత్రం ఎంతో విలువైనటువంటి యూనివర్సిటీ భూములు, ఎంతో ఎకలాజికల్ గా కూడా సెన్సిటివ్ ఉండేటువంటి భూముల్ని వేలమయ్యద్దు, ప్రభుత్వం దీన్ని అమ్మొద్దని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సోని, స్వామి, మనం చూసుకోవచ్చు గత 2 రోజుల నుంచి కూడా విద్యార్థులు తీవ్రమైన ధర్నా కూడా చేసినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అంటే మొత్తానికైతే మొదటి నుంచి కూడా విద్యార్థి సంఘాలు ఈ భూముల్ని వేలాన్ని వేయొద్దు, ఈ భూములు ప్రభుత్వం తీసుకోవద్దని చెప్పేసి కోరుతూ ఉన్నారు. యూనివర్సిటీ ప్రతిష్ట కోసం, యూనివర్సిటీ అవసరాల కోసం భవిష్యత్తులో దీన్ని వినియోగించుకోవడం కోసం చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు అక్కడ చాలా చోట్ల ఎకలాజికల్ గా కూడా కొంత సెన్సిటివ్ ఉన్నటువంటి ఏరియాను డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. నిన్న జేసీబీలతో ఆ స్థలాన్ని సదును చేసి వేయడం వెళ్ళిన సందర్భంగా కూడా పలువురు విద్యార్థులు అక్కడికి వెళ్లి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని మాదాపూర్ పిఎస్ తరలించారు. మరోవైపు విడుదల వారీగా వివిధ విద్యార్థి సంఘాలు కూడా ఈ భూములకు సంబంధించి పోరాటం చేస్తున్నాయి. ఇటు మరోవైపు భారతీయ జనతా పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్రసమితి రెండు కూడా ఈ భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా వాళ్ళంతా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వివరించారు. ఒకవైపు దీని మీద స్పందించారు. ఆయన కూడా ఈ భూముల్ని ప్రభుత్వం అమ్ముకొని ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు ఖర్చు పెట్టాలని చూస్తుందని చెప్పేసి కూడా ఆరోపణ చేశారు. ఇటు విద్యార్థులు మాత్రం యూనివర్సిటీ భవిష్యత్ అవసరాల కోసం భూముల్ని అమ్మొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సోని, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.